ఇది బత్తాయి చెట్టు అండి. ఇది కొన్నప్పుడు మార్చిలో కొన్నాము 2024. ఇక్కడ పూలు కూడా వచ్చాయండి. ఇక చూస్తే ఇక్కడ పువ్వులు, ఇప్పుడు కాయ కూడా వస్తుందండి. సమ్మర్ కాబట్టి ఇది కాస్తదో కాయదో తెలియదండి. బట్ చూద్దాము, ఇంకొక 1 month తర్వాత తెలుస్తుంది కాస్తదా ఎండిపోతుందా. ఇది సపోటా చెట్టు అండి. మనం ఫస్ట్ చూసిన సపోటా అక్కడ ఉంది చూడండి, అటు చూపియండి. అక్కడ ఇది పెద్ద సపోటా అండి, అది 650 రూపాయలండి. సో మనం చిన్న సపోటా కావాలని తీసుకున్నాం కాబట్టి ఇది ఎంతకి ఇచ్చారంటే 350కి ఇచ్చేసారండి. దీనికి కాయలు పూతలు కూడా వచ్చాయి చూడండి. ఇక్కడ కాయ పూత చూద్దాం ఎన్ని రోజులకు వస్తుంది అనేది మనకు తెలియదు. అది మాత్రం కాయలతో సహా వచ్చిందండి. మేము 2 పండ్లు కూడా తినేసాము. అది చూడండి, దాని కాయ కూడా ఉంది. అవి ఫ్రూట్స్ పండ్లు కూడా వచ్చేసాయి. ఇంకా పక్కన ఇంకా వచ్చేసి ఇక్కడ జామ చెట్టు ఉంది చూడండి. ఇక్కడ జామ చెట్టు వచ్చేసి అండి, దీని ధర వచ్చేసి 150 రూపీస్ అండి. దీనికి కాయలు కూడా వచ్చాయి. బట్ ఇవి 2 months నుంచి అలాగే ఉన్నాయండి, అసలు ఏం చేంజ్ కాలేదు. పెద్దవైతే ఏమో అనుకున్నాను నేను, కానీ ఇంతే ఉన్నాయి. మరి సమ్మర్ కాబట్టి లేకపోతే వాటర్ తక్కువయ్యా ఎక్కువయ్యా మాకు తెలియదు. బట్ ఇంకా పక్కనకు వచ్చేసి మనకు తెలవని చెట్టు అండి, రేర్గా దొరుకుద్ది. ఇది నర్సరీలో దొరికింది, నాకు చూడగానే నచ్చేసింది. ఈ చెట్టుకి 4 కాయలు వచ్చాయండి. 4 కాయలు వస్తే ఇందాకనే ఎంత ఉంటే ఒక 4 o'clockకి మేము 3 కాయలు తినేసామండి. చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి. ఇంకొక్కటే ఉంది, అది ఎప్పుడు పెంచుతామో తెలియదు.